సాన్విత ట్యూషన్ కి అయిందో సాన్విత సాన్విత ట్యూషన్ కి వస్తున్నావా? అత్తనే తొందరగా పోదాం పాయ్. సరే పోదాం పా. ఎందుకు లేట్ అయింది? రోజు ట్యూషన్ కి రావాలంటే టైం సరిపోతలేదే. ఎందుకే చెప్పు. మా అమ్మ నాకు రోజు పని చెప్తాంది, అందుకే లేట్ అవుతుంది. అవునా, నమ్మచ్చా? నువ్వెందుకు నమ్మవే? ఎందుకంటే నేను రాగా మీ అమ్మ నాకు కనిపించింది. అబ్బా, మా అమ్మ ఏమన్నదే? ఎందుకంటే నువ్వు ఒక్క పని చేయవాటనే, ట్యూషన్ కి రమ్మంటే కడుపు నొత్తాన్ని కాళ్ళు వస్తాను అంటావాట. అది కాదే తాలుగంతి. సరే నీ ట్యూషన్ కి పంపా. సరే పద పోదాం. అరే రా, ట్యూషన్ టైం అవుతుంది, సార్ తిడతారు. నేను రానుకో. అరే ప్లీజ్ రాలేదంటే అమ్మ కొడుతుంది. నేను కొట్టానే కదా, నేను రానంటున్నా. ఎందుకు రా? పొద్దున స్కూల్ కోగా నీకు 10 రూపాయలు నాకు 10 రూపాయలు ఇచ్చింది కదా మమ్మీ, అందుకే నీకు కూడా ఇచ్చింది కదరా. నేను కొనుక్కున్నా. నేను కొనుక్కోలే, దాచి పెట్టుకున్నా. నీ దగ్గర ఉన్న 10 రూపాయలకి నాకు 5 రూపాయలు ఇస్తానే నేను ట్యూషన్కి వస్తా. ఇది అన్యాయం రా. నీకు మమ్మీతో ప్లేట్లు కావాలా 5 రూపాయలు కావాలి? సరే పోదాంపా. అట్లుంటది మనతో. అరే పిల్లలు ఎవరు రాలే కదా, టైం ఎంత అవుతుంది? 5-10 నిమిషాలు అయితే ఇంకొకరు రాలేదు. సరే చూద్దాం. కమ్ కమ్. అరే మనం ట్యూషన్ చెప్పనొచ్చున్నా, కొంచెం లేట్ అవుతాయి. ఏంది ఏమంటున్నావురా? ఏం లేదు సార్, వాళ్ళందరికి ట్యూషన్ అంటే భయం. వాళ్ళు వచ్చినాక పుల్లు కొట్టారు సార్. నీకు భయం బాగుంది. అందరి లెక్క నువ్వు కూడా లేట్ గానే వచ్చినావు. 10 నిమిషాలు లేట్ అయింది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నీ సిగ్గు తగలయ్యా, కూర్చోర్రా. కమిన్ కమిన్ రండి. పిల్లలు అందరు వచ్చి రారా? రిసి రాలేదా? తీసుకురా సార్. ఈ వంకతో నువ్వు కూడా పోదాం అందుతాను. కూర్చో. నీ బ్యాగ్ ఏదిరా? సార్ అందరి బ్యాగులలో ఒక్కొక్క బుక్ వేసిన సార్, వాళ్ళే పట్టుకొచ్చారు. కమింగ్. సరే అందరూ హోంవర్క్ కంప్లీట్ ఫస్ట్, తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? సరే. సార్ పెన్ను మర్చిపోయినా సార్. పెన్ను మర్చిపోయినావా? మళ్ళీ ఈ వంకతో ఇంటికి పోయి అట్నే ఉందాం అనుకుంటున్నావా? కూర్చో. సరే గాని ఫీజులు గట్టగా 2 నెలలు అయింది, ఎవరైనా తీసుకొచ్చి రారా? ఏమైందిరా, ఎవరు సప్పుడు చేస్తలేరు? సార్ మీరే కదా క్లాస్ లో చదువు గురించే మాట్లాడుకున్నాం అన్నారు కదా సార్. సరే సరే, ట్యూషన్ అయినాక చెప్తావు మీ సంగతి. సరే సార్. కూర్చో. మా వాళ్ళు స్కూల్ ఫీజు కట్టారు, ఇంకా ట్యూషన్ ఫీజా? మా వాళ్ళు స్కూల్ ఫీజు కట్టారు, ఇంకా ట్యూషన్ ఫీజా? రే ఏమన్నారా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అరే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను, ఓకేనా? హోంవర్క్ అయిపోయిన తర్వాత అడగండి, ఓకేనా? సరేనా? గుడ్ స్టూడెంట్ అంటే ఇట్లా ఉండాలి. వెరీ గుడ్. నీ డౌట్ ఏదమ్మా చెప్పు. చెప్పు. సార్ నేను ఒక నోట్ బుక్ కొన్నా సార్, బుక్ 12 రూపాయలు అన్నాడు సార్.
ఇంకా డౌట్ ఏమున్నది? అయ్యో ఆగురు సార్. చెప్పమ్మా. సార్ ఆ షాప్ అయిన 10 రూపాయలకు బుక్ ఇవ్వకపోను సార్, అదే నా డౌట్ సార్. ఇస్తాడు, 5 రూపాయలకే ఇస్తాడు. డౌట్లు అడగామంటే సబ్జెక్టులు అడగాలి, ఊర్లు ఉన్నాయి అడగద్దు. అలాంటి డౌట్లు నాకు రావు సార్. సరే, ఈ రోజు ట్యూషన్ అయిపోయింది. రేపు మాత్రం కంపల్సరీ 2 నెలల ఫీజు తీసుకొస్తేనే ట్యూషన్, లేకపోతే లేదు. సరేనా? వీడియోని మొత్తం చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.